చైన్ క్లీన్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మన దగ్గర ఉన్నది పల్సర్ N160. ఇక్కడ చూసుకుంటే ఇది చైన్ అన్నమాట. ఈ చైన్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు క్లియర్‌గా చూపిస్తా చూడండి. సో, మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, మనం మొదటగా తీసుకోవాల్సింది ఇక్కడ చూసుకుంటే ఎంసీ కేర్ అని ఉంది కదా, ఇది చైన్ క్లీన్ అన్నట్టు. ఇక్కడ చూసుకుంటూ ఉంటుంది. నేను మోతులు అయితే తీసుకున్నా. ఈ మోతులు వచ్చేసి క్లీన్ ఉంటుంది, అలాగే లూబ్ ఉంటుంది. ఇంకా కావాల్సింది ఏంటంటే మనకి ఇదైతే కావాలి. ఇది బ్రష్ అన్నమాట. ఈ బ్రష్తో యూజెస్ ఏంటనేది చూపిస్తా. అంతేకాకుండా కొంచెం అయితే ఒక ½ లీటర్ అట్లా డీజిల్ అయితే తీసుకోండి. డీజిల్ తీసుకొని చైన్ దగ్గర అప్లై చేసినట్టయితే చాలా బాగా క్లీన్ అవుద్ది. రిజల్ట్ అనేది చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో ముందు చైన్ అయితే నీట్గా క్లీన్ చేయండి. ఇలా చేసేటప్పుడు బైక్ మాత్రం స్టార్ట్ చేయకండి అసలే. ఇక్కడ కొంతమంది తెలియకుండా ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి, తెలియకుండా ఇలా చేయకండి. ఎందుకంటే ఇక్కడ బైక్ ఆన్ చేసి ఇక్కడ చైన్ మధ్యలో అయితే ఇలా బ్రష్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో కనుక మనకు బైక్ ఆన్ ఉంటే అప్పుడప్పుడు కంట్రోల్ తప్పి ఆ బ్రష్ అనేది చైన్ లోపలికి వెళ్ళిపోతుంది. అంతేకాదు మీరు క్లాత్తో తుడిచేటప్పుడు కూడా బైక్ అయితే ఆన్ చేయకండి. ఇంజన్ ఆఫ్లో పెట్టి మాత్రమే చైన్ అనేది క్లాత్తో క్లీన్ చేసుకోండి. చాలా డేంజర్. వేళ్ళు అయితే కట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నెమ్మదిగా చేయాల్సి ఉంటుంది. ఇంజన్ ఆన్లో పెట్టినప్పుడు చేతి వేళ్ళు మాత్రం యూజ్ చేయకండి. బైక్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా చేయాలో చూడండి. ఈ బ్రష్ అయితే మనకి చైన్ ప్యాకెట్ వెనుక భాగంలో అయితే ఇలా పెట్టిన విధంగా అయితే ఇలాగైతే పెట్టి క్లీన్ చేయండి. చైన్ డస్ట్ అంతా పోయే వరకు అలాగే చేయండి. ఇలా చేసేటప్పుడు అయితే చాలా సేఫ్గా అయితే ఉండండి. ఆ చేతులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. కొత్తగా చేసే వాళ్ళు అయితే ఇంజన్ ఆఫ్ చేసుకొని ఆ వీల్ని సైడ్కి జరుపుకుంటూ క్లీన్ చేసుకోండి, అది బెటర్. సో ఇప్పుడు ఈ బ్రష్ చేసిన తర్వాత డీజిల్ అయితే తీసుకోండి అని చెప్పిన కదా. ఇప్పుడు ఈ డీజిల్ అయితే ఒక బాటిల్లో ఇలా నేను ఇక్కడ అప్లై చేసిన విధంగా మీరు కూడా ఇలా అప్లై చేయండి. ఇలా కొంచెం అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 minutes అలాగే బండి ఫ్రీగా వదిలేయండి. ఇంజన్ ఆఫ్ చేసి పెట్టండి. అప్పుడైతే మనకు డస్ట్ అనేది మొత్తం క్లీన్ అవ్వడం అయితే జరుగుతుంది. డీజిల్ అప్లై చేసిన తర్వాత ఒక 1 minute నడిపించిన తర్వాత ఇంజన్ అయితే ఆఫ్ చేయండి. ఇట్లా సైడ్ మొత్తం అప్లై చేయండి. డీజిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ నేను ఏ విధంగా చేస్తానో అలా క్లీన్ చేసుకుంటే అయితే మీకు డిఫరెన్స్ కూడా ఏర్పడుతుంది. అక్కడ రస్ట్ అనేది మొత్తం పోతుంది. రస్ట్ అయినా డస్ట్ అయినా మొత్తం వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. చైన్ అయితే నీట్గా అవుతుంది. చూడండి. డీజిల్ అప్లై చేయడం అయిపోయిన తర్వాత ఇంజన్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలాగైతే చైన్ని వీల్ తిప్పుకుంటూ ఇలాగైతే క్లాత్తో క్లీన్ చేయండి. మీకు డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. చూడండి, చైన్ అయితే నీట్గా అయిపోయింది. డీజిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ఇంజన్ ఆఫ్ చేసుకొని ఇలాగైతే నెమ్మదిగా క్లీన్ చేసుకోండి. ఇలా చేసేటప్పుడు అయితే దీన్ని ఫ్రంట్ సైడ్ లాగండి, బ్యాక్ సైడ్ అనకండి. బ్యాక్ సైడ్ అంటే చక్రంలోకి మన వేళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా ఫ్రంట్ సైడ్ అయితే లాక్కోండి. వీల్ని బ్యాక్ సైడ్ తింపుతూ చైన్ని ఫ్రంట్ సైడ్ లాక్కొని చేసుకుంటే మనకు సేఫ్టీ ఉంటుంది. నీట్గా తుడుచుకున్న తర్వాత బండి అయితే ఆన్ చేసి ఇక్కడ ఎంసీ కేర్ 1 అని ఉంది కదా, C1, ఇక్కడ చైన్ క్లీన్ అని ఉంది కదా. ఈ చైన్ క్లీన్ అయితే దీనికైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది. స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ క్లాత్తో సేమ్ అలాగే ఈ క్లాత్తో ఈ చైన్ అయితే క్లీన్ చేసుకొని తర్వాత లూజ్ స్ప్రే వేస్తే అయిపోతుంది. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మోటెల్ ఎంసీ కేర్ C2 అని ఉంది కదా, ఈ చైన్ లూబ్ అన్నట్టు మనం వాష్ చేసేది అంతా అయిపోయిన తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత చైన్ దీన్ని అయితే అప్లై చేయండి. ఓకే, ఇంతే సింపుల్గా అయితే ఇంటి దగ్గరనే చేసుకోవాలి. బట్ జాగ్రత్తగా చేసుకోండి. ఎక్కడైతే బండి ఆన్ ఉండగా హ్యాండ్ మాత్రం యూజ్ చేయకండి.
ఇప్పుడు మీరు చూసుకుంటే ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ అయితే ఏర్పడుతుంది కొంచెం. చైన్ అయితే నీట్గా అయిపోయింది, క్లియర్ అయిపోయింది, డస్ట్ మొత్తం వెళ్ళిపోయింది, డస్ట్ అయినా రస్ట్ అయినా. ఇలా అయితే క్లీన్ చేసుకోండి. సేఫ్టీ ఫస్ట్, జాగ్రత్తగా చేసుకోండి. వేళ్ళైతే బండి ఆన్ ఉండంగా యూజ్ చేయకండి. ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఈ బ్రష్ అయితే ఇరిగిపోయింది. చేతి వేళ్ళు అయితే ఇంకెంత సెన్సిటివ్గా ఉంటాయో ఆలోచించుకోండి, జాగ్రత్తగా చేసుకోండి.